హలో సార్, చెప్పు సురేష్. రాత్రి వేరే డ్యూటీకి రాలేదు సార్, కంకరం మీద ఆగిపోయింది. సరే అయితే వస్తున్నా. ఓకే సార్. నేను చెప్పాగా మిల్లు ఆగకూడదని. నన్ను ఏం చేయమంటారు సార్? వేరే నైట్ డ్యూటీకి రాలేదు. నువ్వు చూసుకోవాలి కదా. వస్తుందిలే మెటీరియల్. నీ వల్ల నేను మింగులు తినాల్సి వస్తుందిరా. ఏ ఎగరా లేవు, డ్యూటీకి టైం అవుతుంది, రెడీ అవ్వు. అమ్మ బాబోయ్, ఇది కళ నిజమైతే బాగుండు. అదండి సంగతి. మన మధ్యతరగతి జీవితాల్లో కలలే గొప్పగా ఉంటాయి, కానీ నిజ జీవితంలో అంతా మామూలే. ఇక మనోడి గురించి చెప్పాలంటే స్టడీ పెండింగు, లైఫ్ స్ట్రగలింగు. ఇంతకుముందు దాకా మనోడు బేవర్స్గా తిరిగేవాడు, కానీ ఈ మధ్య మనోడికి ఒక చేతి జ్ఞాపకం ఎదురైందండి. వాళ్ళ నాన్నగారు ఈ మధ్య కీర్తిశేషులు అయ్యారు. అప్పటి నుండి మనోడి లైఫ్ స్టైల్ యూటర్న్ తీసుకుంది. ఆ తరువాత ఏం జరిగిందంటే నేను చెప్పడం ఎందుకు, మీరే చూడండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మనోడి పేరు చెప్పు పారు. రా అన్న, నేను రెడీ అయ్యాను, వెళ్దాం రా. నువ్వు వెళ్ళిపోరు, నాకు కొంచెం భక్తి కోటింగ్ ఉంది. సరే అన్న. మా క్యారేజ్ రెడీ అయిందా? రెడీ అయిందిరా. రా ఇలా పొద్దున్నే లేచి గుడికి వస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా? ఈ మధ్య అందరూ అనుకుంటుంటే నేను విన్నాను, భయం ఎక్కువైన వాళ్ళే గుడికి వస్తారని. దానికి నేను ఒప్పుకోను. 9 నెలలు అమ్మ తన కడుపులో ఎలా మూస్తుందో అలానే మనం బయటకు వచ్చినప్పటి నుండి దేవుడు ప్రతి నిమిషం మనల్ని కాపాడుతూనే ఉంటాడు. అలాంటి దేవుడి కోసం ఒక రోజు డెడికేట్ చేయలేమా, లేదా రోజులో 1 గంట డెడికేట్ చేయలేమా? ఇక మీరే ఆలోచించుకోండి.
ఫ్యాక్టరీ నాదనుకున్నారా ఏంది? లేదు, ఇందులో నేను సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. కానీ ఎప్పటికైనా దీనికి ఓనర్ కావాలనేదే నా కల. రే ఇప్పుడు చూడరా మీ జగ్గు అన్న వస్తున్నాడు, కాసేపు ఆడుకుంటా. సరే అన్న. రా అన్న కూర్చో. ఏంటి బాను, ఏం సంగతి? ఏముందన్న, ఏం లేదు. పారా పారు, మన పనికి మనం వెళ్దాం. ఏంటి బాను, ఏం సంగతి? ఏమీ లేదన్నా. నమస్తే అన్న. సరే బాను, వెళ్తున్నా. సరే అన్న. ఏందన్నా ఎందాడ బాను, ఏం సంగతులని ఏమి లేదన్నా పోలేదు. నమస్తే అనగానే వెళ్ళిపోయాడు. అరే బారు, నువ్వు స్టూడెంట్ నెంబర్ 1 మూవీ చూసావా? చూడలేదన్నా. అందులో ఎంఎస్ నారాయణ గుడ్ మార్నింగ్ చెప్పలేదని అరగంట సేపు తిప్పుకుంటాడు. అలాంటి వాడేరా మన జగ్గు అన్న. హలో సొట్టా, చెప్పురా. డబ్బులు కొడతా కానీ నైట్ సిట్టింగ్ ప్లాన్ చేయరా. ప్లేస్ ఎక్కడో చెప్పు, నా మార్కింగ్ పని అయిపోయినమ్మటే వస్తా. సరేరా. చుక్కల తోటలో ఎక్కడున్నావో పక్కకు రావే మరుమల్లే. రే గంట అన్నీ తెచ్చావారా? తెచ్చాంరా. ఒకసారి చూసుకో. తెచ్చాంరా. ఏందన్ని సార్లు అడుగుతున్నావు? పోయినసారి కూడా ఇంతే జరిగిందిరా. వైన్ షాప్లో కూర్చుందామంటే సిట్టింగ్ ప్లేస్ 5 కిలోమీటర్లో బాగుందని తీసుకెళ్ళారు. అక్కడికి పోయినాక తీరా గ్లాసులు సస్తా బతుకుతా ఊర్లోకి వచ్చాం. అందుకే రా మీతో వచ్చినప్పుడల్లా అడుగుతూ ఉండేది. ఏందిరా రోజు తాగుతున్నావు? ఏంద్రా వీడు సంతోషంగా తాగుతుంటే రోజు తాగుతున్నావు అంటాడు. ఆగరా ఆగు, నేను తాగినాక నీ ఎల్కేజీ ప్రశ్నలకు సమాధానం తర్వాత చెబుతా. తాగావు కదరా, ఇప్పుడు చెప్పు. ఏంట్రా కొత్తగా అడుగుతున్నావు? నేను ఎందుకు తాగుతున్నాను నీకు తెలీదా? మా నాన్న గుర్తొచ్చి తాగుతున్నాను రా. రోజు ఇదే చెప్తున్నావేంట్రా? మరి ఏం చేయమంటావురా? రోజు మా నాన్న గుర్తొస్తున్నాడు, మర్చిపోలేకపోతున్నాను రా. ఏం చేయమంటావురా? ప్రతి విషయంలో ఆయనే గుర్తొస్తున్నాడు. అది మర్చిపోవడానికి ఇలాంటివి కావాలి. నేను ఉన్నప్పుడు నాకేం తెలియదురా. నేను గాలికి తిరిగేవాడు. నేను ఏది అడిగితే అది కొనిపించేవాడు రా. కాదు డిమాండ్ చేసేవాడిని. అది వద్దు అన్నా కానీ నేను వినేవాడిని కాదురా. ఆ టైంలో ఏ దెయ్యం పట్టిందో. అది నేను ఇబ్బందులు పెట్టానురా. పక్కన వాళ్ళు నేను ముందు తాగుతున్నాను, సిగరెట్ తాగుతున్నాను అన్నా కానీ ఏ రోజు నన్ను అడగలేదురా. మహానుభావుడు. రే మామ, ఆయన చనిపోవడానికి కారణం కూడా నేనేరా. రోజు ఆయన నా గురించి ఆలోచించాడు. పక్కన వాళ్ళు వచ్చి నా గురించి చెడ్డగా చెప్పడం, అది ఆయన ఆలోచించి మనస్తాపానికి గురయ్యాడు రా. నా వల్లే చనిపోయాడు రా. రేపు ఇచ్చిన కొడక, ఆయన ఏదో ఆరోగ్యం బాగా చనిపోయాడు. నువ్వేమో నా వల్లే చనిపోయాడు అంటున్నావు. అరే, ఈ ప్రపంచంలో రోజుకి చాలా మంది చనిపోతుంటారు. వాళ్ళు కూడా నీలాగే బాధపడతా కూర్చుంటే ఈ భూమి మీద మనుషులు అనే వాళ్ళు ఉండరు. అవన్నీ వదిలేసి ముందు మీ అమ్మని బాగా చూసుకోరా. అమ్మంటే గుర్తుకొచ్చింది మామ. నాన్న చనిపోయిన రోజు అమ్మ బాధపడుతుంటే చూడలేకపోయాను మామ. ఈ రోజుల్లో తల్లి తండ్రి చేసిన పెళ్ళిళ్ళు ఎంత చక్కగా ఉంటున్నాయో చూశారు కదరా. సడన్గా మా నాన్నకి ఇలా జరిగేసరికి మా అమ్మ బాధపడుతుంటే చూడలేకపోతున్నాను. మా అమ్మ మా నాన్న ఒకరి కోసం ఒకరు ప్రాణంగా బతికేవాడు. మా అమ్మ మా నాన్నది ప్రేమ పెళ్లి మామ. 1 కాదు 2 కాదు 11 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నేను ఇంట్లోకి వెళ్తున్నప్పుడు మా అమ్మ బాధ నేను చూడలేకపోతున్నాను రా. హలో, సరే వస్తున్నా. ఎక్కడికి వెళ్తున్నావురా? వస్తాలేరా.
జావన్ ఇటు వెళ్తున్నాడు. బహుశా ప్రాణాల మీద తీపుండి ఉన్నదిరా వీడికి. రామచంద్రపురం ఊరి నుండి మోగుచింతల వెళ్ళాలి అంటే ప్రాణాల మీద ఆశ వదులుకొని ఉండాలి. ఒకవేళ బ్రతికి బయటకి వస్తే వాడికి ఆయుష్ ఉన్నట్లే.